ఈ బుమ్రాకిను బ్యాట్స్మెన్ కి ఏం జరిగింది? నాన్ స్ట్రైక్ బ్యాట్స్మెన్ కి కాన్స్టాస్, శామ్ కాన్స్టాస్ అని వాడు, ఆ అబ్బాయి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో డెబ్యూ చేశాడు. చిన్న పిల్లాడు, 19 ఏళ్ళు డెబ్యూ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా అంత బాగా ఆ రోజు పర్ఫామ్ చేయడానికి కారణం అవుతున్నాయి. బుమ్రాని కొట్టాడు, లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టాడు. స్టార్టింగ్ లో చాలా బీట్ అవుతూ వచ్చాడు, తర్వాత 2-3 రిస్కీ షాట్లు అయ్యాడు. బుమ్రా కూడా కొంచెం అక్కడికి అదే ఛానల్లో వికెట్ టు వికెట్ వేద్దామని ప్రయత్నిస్తే వికెట్లు పడ్డాయి. అది పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇన్నింగ్స్లో వాళ్ళు అంత స్కోర్ చేశారంటే కానీ ఇతని ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ అతను ఎప్పుడు కూడా ఒక గొడవతో వెనకడుగు వేసేవాడు కాదు. గొడవ అంటే కమాన్ అనేవాడు. కొంచెం స్లెడ్జింగ్ కూడా చేశాడు, జయస్వాల్ని స్లెడ్జింగ్ చేశాడు, అంతా కూడా చేశాడు. ఇవాళ ఏమైందంటే 185 ఆల్అౌట్ అయినప్పుడు ఇండియాకి 4 ఓవర్లు వేసే అవకాశం ఉంది. ఓకే, 3 ఓవర్లు అయ్యాయి, అంటే 2 ఓవర్లు అయ్యాయి, 3 ఓవర్ జరుగుతాం. ఖవాజా కావాలని కొంచెం స్లో చేయడం, అదే లాస్ట్ ఓవర్ అయిపోయి లాస్ట్ వికెట్ పడకూడదు, జాగ్రత్తగా ఆడదామని చేస్తుంటే బుమ్రాకి తెలుసు అతను ఆ పని చేస్తాడు. బుమ్రా చాలా తెలివిగా ఏంది ఆయన చేసేది అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇచ్చి వదిలేడు. ఆడడం రావట్లేదు అన్నట్టు వాట్ ఈస్ దిస్ అది ఇది అని అనలేదు. డెఫినెట్లీ బుమ్రా ఇస్ ఆల్సో అండర్ ప్రెషర్. వికెట్ పడాలి వాళ్ళు రావు, దట్ ఈస్ వాట్ దేర్ ఇంటెన్షన్ ఇస్. వాళ్ళు స్లోగా ఆడతారు, కాన్స్టెన్స్ ఇష్టం వచ్చినట్టు ఊపేస్తున్నాడు బ్యాట్, వికెట్ పడుతుంది బుమ్రాకి తెలుసు. అందుకే ఇంకొక ఓవర్ డెస్పరేట్గా కావాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. బుమ్రా కాలేసరికి కాన్స్టెన్స్ కూడా తిరిగి ఏంటి బౌలింగ్ వేయలేవా, ఆగలేవా అన్నట్టు ఏదో మాట్లాడాడు. బుమ్రా నిన్ను అడిగానా, నీ ప్రాబ్లం ఏంటి, నీకు ఏందిరా అని చెప్పి ముందుకెళ్ళాడు. అంపైర్ వచ్చి కాదు ఆపండి లెట్ గెట్ ఆన్ విత్ ద బాల్ అది ఇది అని చెప్పేసరికి వాళ్ళిద్దరు మళ్ళీ పిచ్ మధ్యలోకి వచ్చి మాట్లాడుకున్నారు, ఖవాజాను కాన్స్టస్. అవును, ఉస్మాన్ ఖవాజా అనే బ్యాటర్ జస్ప్రీత్ బుమ్రా 7 సార్లు దొరికాడు. అవును, టప 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 దొరికాడు. ఒక్కసారి సిరాజీ దొరికాడు, 2 సార్లు సిరాజీ దొరికాడు, 5 సార్లు బుమ్రాకి దొరికాడు, 5 సార్లు దొరికాడు. సో మళ్ళీ అదే లాస్ట్ బాల్ అదే ఛానల్లో వేసాడు, ఎడ్జ్ తగిలింది, క్యాచ్. అవుట్ అయిన బ్యాట్స్మెన్ ఖవాజా, నాన్ స్ట్రైక్లో ఉన్న బ్యాట్స్మెన్ నాన్ స్ట్రైక్లో కూడా అవుట్ అవ్వడు అన్లెస్ తగిలేటో రన్ అవుట్ అయితే తప్ప. అందరూ నాన్ స్ట్రైకర్ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నారు. అవును, ఎందుకురా గెలికేవాళ్ళు. అవును, బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 19 ఏళ్ల వాడు ఈజ్ గెట్టింగ్ అండర్ ద స్కిన్ ఆఫ్ ఇండియన్స్ బికాస్ అతను ఆడే విధానం అట్లాంటిది. ఇండియా దగ్గర ఎక్కువ స్కోర్ లేదు. శామ్ కాన్సస్ బ్యాట్ నుంచి ఒక 30-40 రన్స్ వచ్చాయంటే మ్యాచెస్ డన్. అది జరగకూడదు, వాళ్ళ సైడ్ వెళ్ళిపోద్ది. అదే ప్రయత్నం. ఫస్ట్ బాల్ చార్జ్ చేసి 4 కొట్టాడు బుమ్రాని. సో ఖచ్చితంగా కోపం ఉంది శామ్ కాన్సస్ అంటే. అదే శామ్ కాన్సస్ విరాట్ కోహ్లీ డాష్ కొట్టాడు, విరాట్ కోహ్లీకి ఫైన్ వేశారు లాస్ట్ మ్యాచ్లో. సో దెర్ ఈజ్ ఒక మంచి రైవల్రీ, ఒక మంచి కెసి కోపం అనేది ఉంది అతని మీద. సో అది వికెట్ పడింది కాబట్టి ఇండియా ఆర్ డబుల్ చార్జ్డ్. అండ్ ఆ ఒక్క ఫీలింగ్తోనే ఇండియా మళ్ళీ హ్యావ్ టు మేక్ ఎర్లీ ఇన్రోడ్స్. లేదంటే కనుక సార్ 185 కొట్టారు, ఈవెన్ 50 రన్ లీడ్ కూడా మ్యాచ్ ఆస్ట్రేలియా తిప్పేస్తుంది. ఇండియా ఎంత కాదనుకున్నా కూడా ఇండియా షుడ్ గెట్ ఎ లీడ్ హియర్, లేదంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్.